ఈ ఏడాది అమెరికా ఇరాన్ వార్ నేపథ్యంలో దేశంలో చమురు గ్యాస్కు తీవ్ర కొరత ఏర్పడింది కదా. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి నుంచి భారత్కు రావాల్సిన నౌకలు ఆగిపోవడం, దేశంలో చమురు నిల్వలు తగ్గిపోవడం వంటి కారణాల నేపథ్యంలో కేంద్రం ఇకపై చమురు గ్యాస్ రంగాల్లో స్వయం సమృద్ధి కోసం ప్రయత్నాలు వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇవాళ కేంద్ర కేబినెట్ దాదాపు 84,000 కోట్లతో సముద్ర మంథన్ ప్రాజెక్టును ప్రకటించింది. కేబినెట్ భేటీ తర్వాత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. సముద్ర మంథన్ అనే ఒక కీలక కార్యక్రమానికి ఆమోదం లభించిందని, దేశంలో చమురు గ్యాస్ ఉత్పత్తి కోసం అన్వేషణ చేపట్టడమే దీని లక్ష్యమని ఆయన తెలిపారు. దీనికోసం 84,000 కోట్ల బడ్జెట్ను కేటాయించినట్టు వెల్లడించారు. ఇందులో 2 ప్రధాన విభాగాలున్నాయని, మొదటిది 28,000 కోట్లతో ఆఫ్షోర్ సిస్మిక్ డేటా సేకరణ ఉంటుంది. అంటే చమురు గ్యాస్ నిక్షేపాలకు అత్యధిక అవకాశం ఉన్న ప్రాంతాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఖచ్చితమైన అన్వేషణ ప్రణాళికను రూపొందించడానికి సిస్మిక్ టెక్నాలజీని యూజ్ చేయడం. అన్వేషణ ప్రణాళిక సిద్ధమైన తర్వాత ఉత్పత్తి కార్యకలాపాలను మరింత శాస్త్రీయ పద్ధతిలో ప్రారంభించవచ్చని తెలిపారు. రెండవ ప్రధాన విభాగం 43,000 కోట్లతో వేగవంతమైన ఆఫ్షోర్ అన్వేషణ పథకం అని పేర్కొన్నారు. ఇక సముద్ర మంథన్లో భాగంగా కేంద్రం ఈ 2 కార్యక్రమాలను చేపట్టబోతుంది. దేశంలో పెరుగుతున్న చమురు గ్యాస్ డిమాండ్కు ఇదొక పెద్ద గేమ్ చేంజర్ కానుందని, దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం గణనీయంగా ఆదా అవుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు.